హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనియా తెలుగు అమ్మాయి. అందరికీ ఫస్ట్ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అనుకున్నవన్నీ సాధించాలి అని కోరుకుంటున్నాను. రోజు మన ఇంట్లో ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్న శ్రావణ శుక్రవారం పూజను మీతో పంచుకోబోతున్నాను. శ్రావణ మాసం అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మాసంగా భావిస్తారు. ఈ సందర్భంగా మా ఇంట్లో అమ్మవారికి అందంగా అలంకరించి పూలతో ముస్తాబు చేసి దీపాలు వెలిగించి పూజా కార్యక్రమాన్ని ప్రారంభించాము. యాక్చువల్గా నిజం చెప్పాలంటే నాకు ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా నేను మార్నింగ్ మాత్రం లెగుస్తాను. ఆ రోజు ఇలా నా చేతులతో గడపలకి పూజించి ఇట్లా తోరణాలు కట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. మా చెల్లి నా కాళ్ళకి పసుపు రాస్తున్నారు. మా చెల్లికైతే ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. నాకైతే శ్రావణ శుక్రవారం అప్పుడు దసరా అప్పుడు అమ్మవారిని అలంకరించడం నేను 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అంత గొప్పగా రాకపోయినా ఏదో అలా చేస్తాను. కానీ అమ్మవారిని అలంకరించడం అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ నేను అమ్మవారికి డెకరేషన్ చేస్తున్నాను. మా మమ్మీ ఏమో అమ్మవారి కోసం నైవేద్యాలు తయారు చేస్తున్నారు. అమ్మ అమ్మ హాయ్ చెప్పు మన ఫ్యామిలీ వాళ్ళకి. నిజం చెప్పాలంటే మా మమ్మీకి యూట్యూబ్ అంటే చాలా 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 అంటే ఇష్టము. నేను చేసిన డెకరేషన్ మీరు కూడా చూడండి. సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఏదో నాకు తోచినంతలో కొద్దిగా అమ్మవారిని అలంకరించాను. ఐ హోప్ మీకు అమ్మవారు నచ్చారని చెప్పి అనుకుంటున్నాను. అమ్మవారి కృప మన ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలి. మన కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. నా చేతులారా అమ్మవారిని చేసి అమ్మవారిని పూజించడం అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ప్రతి ఇయర్ మాత్రం ఇలా చేసుకోవాలంటే నాకు చాలా అంటే చాలా చాలా ఇష్టం. ఆ రోజు ఈవినింగ్ కూడా మా సిస్టర్ ఈవినింగ్ పూట పూజ చేశారు.
ధూపదీప నైవేద్యాలతో చాలా చక్కగా పూజ చేశారు. నాకు ఈ సంవత్సరం అయితే చాలా బాగా నచ్చింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మవారిని ఉద్వాసన చేశాము. కానీ ఫస్ట్లో పెట్టేటప్పుడు ఎంత హ్యాపీ ఉంటుందో లాస్ట్ డే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది. ఈ ఇయర్ మన ఇంటి శ్రావణ శుక్రవారం ఇలా జరిగింది. ఐ హోప్ లాస్ట్ వరకు నా వీడియో చూసారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.